ఎగ్జిట్ పోల్స్ కంటే ముందు నిన్న ఒక సర్వే రిపోర్ట్ చేసిన నేను. ఆ సర్వే రిపోర్ట్లో బీకాన్ సర్వే వాళ్ళు ఒక అంశాన్ని తెరపైకి పట్టుకొచ్చారు. ఏంది? ఇగో ట్రెండ్స్ ఇట్లున్నాయి, పబ్లిక్ మూడ్ ఇట్లున్నది అని చెప్పి 80 నుండి 85 సీట్లు కాంగ్రెస్ గెలిచేటటువంటి అవకాశం ఉండొచ్చు అని చెప్పి బీకాన్ సర్వే వాళ్ళు తెచ్చినటువంటి ఒక రియాలిటీ రిపోర్ట్. ఆ రిపోర్ట్ తర్వాత చాలా కమ్యూనిటీ పోస్ట్లో, అంటే చాలా ఛానల్లో కమ్యూనిటీకి సంబంధించినటువంటి పోస్టులు పెట్టినప్పుడు చాలామంది పబ్లిక్ కాంగ్రెస్ పార్టీకి 60 నుండి 65 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉండొచ్చు అని చెప్పి చాలా మీడియా ఛానల్లో వచ్చినటువంటి రిపోర్ట్లు. అదే రిపోర్ట్ ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీలో కూడా కనబడుతున్నది. ఒకేసారి కంప్లీట్గా తారుమారు అయిపోయినటువంటి పరిస్థితి రిపోర్ట్ అంతా కూడా. ఇప్పుడు ఆ రోజు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో దగ్గర బీఆర్ఎస్ పార్టీ 110 సీట్లు ఏదో గెలుచుకున్నది. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 68 నుండి 76 అంటే కూడా చాలా తక్కువే. రేవంత్ రెడ్డికి 110 సీట్లు టార్గెట్ పెట్టినారు హైకమాండ్. 110 సీట్లు గెలవాల్సిందే, వేరే ఆప్షన్ లేదు అని చెప్పి ఢిల్లీ హైకమాండ్ రేవంత్ రెడ్డి గారితో చెప్పినారు. రేవంత్ అన్న సీన్ కట్ చేస్తే 68 నుండి 76, ఇది కూడా ప్రొజెక్టెడ్ సీట్స్, అంటే మాక్సిమం ఇన్ని రావచ్చు అని చెప్పి ఒక అంచనా. ఎగ్జిట్ పోల్కి సంబంధించిన వ్యవహారం.